హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతు హిమోలాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. కార్తీక మాసం అయిపోయింది కదా, ఇంకా అందరూ మంచిగా నాన్ వెజ్ కర్రీస్ అయితే వండుకొని తింటున్నారా లేదా? ఇంకా మాకైతే కార్తీక మాసం అయితే అవ్వలేదండి, ఎందుకంటే ఇంకా స్వామి మాల్లో ఉన్నారు కదా. ఇంకా స్వామి మాల అంతా అయిన తర్వాత తినాలి కదా నాన్ వెజ్. ఇంకా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ డే విడుముల రోజు వీడియో అన్నమాట. ఇంకా మార్నింగే మేమైతే అన్నీ రెడీ చేసేసాము. యాక్చువల్గా మా పాప అయితే ఫస్ట్ టైం మాలైతే వేసుకుంది కదా, అమ్మాయి మాత కాబట్టి మా అమ్మ వాళ్ళైతే తాంబూలం అయితే ఇస్తున్నారనమాట. తనకి నచ్చినవన్నీ కూడా కొనేసి తాంబూలం అంటే ఆడపిల్లకి మనం తాంబూలం ఎలా ఇస్తామంటే పసుపు కుంకుమ కాటుక అవన్నీ, ఇంకా అలా అయితే తాంబూలం అయితే ఇస్తున్నారు. ఫస్ట్ అయితే ఆ మాతకైతే కాలు కడిగేసిన తర్వాత ఇంట్లోపలికి తీసుకొని వచ్చి ఇంకా ఇంట్లో అయితే కాలుకి పారాన్ని పెట్టి ఒక 5 ముత్తైదులు కూడా పిలిపించేసి అందరికీ కూడా తాంబూలం ఇద్దామని చెప్పేసి ఇంకా అన్నీ ఒక్కొక్కటి అయితే చేస్తున్నారు. ఫస్ట్ అయితే అదిగో 5 పారాని అయితే కాలుకి పసుపు రాసేసి పారాని అయితే పెడుతున్నారు. పారాని పెట్టేసిన తర్వాత గాజులు కూడా వేసేసి ఇంకా తనకైతే ఆల్రెడీ తాంబూలం అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఒక్కొక్కటి అయితే మా అమ్మ మా నాన్న ఇద్దరు కలిసి అయితే మాతకైతే తాంబూలాలు అయితే ఇస్తున్నారనమాట. తనకి ఇష్టమైనవన్నీ కొన్నారు. టేబుల్ పైన చూస్తున్నారు కదా, అవన్నీ కూడా వాళ్ళు తీసుకొని వచ్చినవి. ఒక హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకొని పెన్ను, బుక్కులు, ఇంకా తనకి డ్రాయింగ్ అంటే ఇష్టమని చెప్పేసి డ్రాయింగ్ బుక్కులు, తను ఇంకా తినడానికి ఏంటి ఇష్టపడుతుందో అవన్నీ కూడా తీసుకున్నారనమాట. ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి అయితే తన ఒళ్ళో అయితే పెడుతున్నారు. ఇంకా పెట్టేసిన తర్వాత అవన్నీ చేసేసిన తర్వాత తాంబూలాలు అయితే అందరికి ఇచ్చారు. నేను కూడా మా అమ్మ మా నాన్న దగ్గర ఫస్ట్, నేను అమ్మాయిని కదా, నాకైతే ఫస్ట్ తాంబూలం అయితే మా అమ్మ మా నాన్న అయితే ఇచ్చారు. ఇంకా ముత్తైదులకు కూడా అందరికీ తాంబూలం ఇచ్చేసి లాస్ట్లో అయితే హారతి అయితే తీసుకున్నారు. అసలు ఇది ఎందుకు చేస్తారు అంటే అమ్మాయిలు కాబట్టి చేస్తారు, అబ్బాయిలకి అయితే చేయనవసరం లేదు. ఇలా చేస్తే వాళ్ళకి మంచిది అన్నమాట. యాక్చువల్గా మా పాప మాల వేసుకున్నప్పుడు కూడా ఆ బట్టలు మాళ్ళు అన్నీ కూడా మా అమ్మలే కొన్నారు. మనం ఏదైనా ఇలా మాల వేసుకున్న, అది భవానీ మాలైనా అయ్యప్ప మాలైనా అసలు ఇంకా శివస్వామి మాలైనా ఏ మాలైనా మాల వేసుకున్నప్పుడు ఇంటికి పిలిచి ఒక పూట భోజనం పెట్టినా ఎంత పుణ్యం అంటే చాలా మంచిదన్నమాట. నేనైతే ఈ ఇయర్ నాకు చాలా అంటే చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేనేం పెద్ద పెద్ద కోరికలు అయితే ఏం కోరుకోలేదు. నాకు మా పాప మాలేసినంత వరకు, మా పాప విడుముళ్ళు అయినంత వరకు నాకు ఏ అడ్డంకాలు రాకుండా నాకు నీ కింద సేవ చేసినట్టు చూడు తండ్రి అని చెప్పి అదొక్కటే మొక్కునేదాన్ని. నాకైతే సేమ్ అలానే అయ్యిందండి. నాకైతే ఏ అడ్డంకులు, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి కూడా లేవు. మా పాప విడుముళ్ళు అయినంత వరకు కూడా నేను చాలా ప్రశాంతంగా, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నిజంగా దేవుడు ఉన్నాడు. నేనైతే ఫస్ట్ నుంచి మా పాపకి మాల లేపిద్దాం అనుకున్న నుంచి నాకు ఒకే ఒక థాట్, ఏ ప్రాబ్లము అంటే రాకుండా చూడుతండి, నేను నీ కింద అంటే మా పాపకి మాల వేస్తున్నానంటే ఇంకా తండ్రి కింద సేవ చేసినట్టే, ఇంకా నేను మాల వేసుకున్నట్టే. ఎలా అంటే ఇంకా పాపకి మార్నింగ్ స్నానం చేశానంటే నేను ముందు స్నానం చేసి పాపకు స్నానం చేయించడం, ఇంకా ఈవినింగ్ కూడా తన లంచ్ ఏమైనా టిఫిన్ తినింది అంటే ఇంకా నేను కూడా స్నానం చేసి టిఫిన్ పెట్టడం కోసం ఇంకా టిఫిన్ అవన్నీ రెడీ చేయాలి. ఇంకా నేనైతే మా పాపకైతే ఈ ఇయర్ 11 డేస్కి అయితే మాల అయితే వేపించాము. ఆ 11 డేస్ కూడా నేనైతే రెగ్యులర్గా వీడియోస్ అయితే షూట్ చేశాను. అవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఆల్రెడీ యూట్యూబ్లో అయితే లింక్ అయితే ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ప్రతి వీడియో చూడండి. డే 1 to డే 11 వరకు తన విడుములు ఎలా అయ్యాయి ప్రతి ఒక్కటి కూడా అయితే నేనైతే అప్డేట్ అనేది అందులో అయితే ఇచ్చాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, మాటల్లో కూడా చెప్పలేను అంత హ్యాపీ. అసలు ఎన్నిసార్లు నాకు ఇంకా అదే చెప్పాలి అంత ఫీలింగ్ అయితే వస్తుంది. నిజంగా 11 డేస్ అసలు నేను ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఇంకా మా పాప విషయంలో అంటారా, ఇంకా 10 ఇయర్స్ తర్వాత అయితే అసలు ఇంకా వేయటం కుదరదు. ఈ ఇయర్ ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు స్వామిమాలు అయితే వేసుకున్నారు. ఇంకా వాళ్ళతో వెళ్తుంది కదా, ఇంకా పిల్లలందరూ ఉంటారు కదా, పిల్లలతో చక్కగా వెళ్ళిపోతారని చెప్పేసి అయితే మేము కూడా మాలైతే వేపించేసాము. నాకైతే చాలా ఎక్కువ మంది చలి ఎక్కువ ఉంది, పిల్ల ఉండగలదా ఉండలేదా అని చెప్పేసి అయితే అందరూ అన్నారు. కానీ నేనైతే అవి ఏం పట్టించుకోలేదు. నేనైతే నిజంగా ఆ దేవుడికే నమ్ముతానండి. నాకు కూడా ఆ దేవుడు అలానే చేశారు. నేనేమనుకున్నాను అలానే మా పాప మాత కింద ఆ 11 డేస్ కూడా నేను చెయ్యాలి
అని అయితే అనుకున్నాను. ఇంకా అలానే 11 డేస్ కూడా చేసేసి ఇంకా ఫైనల్గా లాస్ట్ డే విడుములు అయితే కడుతున్నారనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇది విడుములు కట్టినప్పుడు అనమాట. ఒక దాంట్లో 2 సైడ్స్ అయితే బ్యాగ్ అయితే ఉంది. ఒక సైడ్ 2 చిన్న కొబ్బరికాయలు అయితే వేశారు. ఇంకో సైడ్ అయితే ఒక కొబ్బరికాయకి చిన్న హోల్ పెట్టి అందులో నెయ్యి అయితే వేపిచ్చేసి ఆ హోల్ అయితే క్లోజ్ చేసేసారు. ఆ హోల్ క్లోజ్ చేసేసి దానిపైన అయితే హార్ట్ అయితే వెలిగించేసి ఇంకా ఇంకో సైడ్ అయితే పెట్టేసి చూస్తున్నారు కదా, ఇంకా విడుములకి అయితే రెడీ చేసేస్తున్నారనమాట. ఇంకా ఒక సైడ్ చూస్తున్నారు కదా, ఇలా కొబ్బరికాయ వేసేసి అంటే ఇంకో సైడ్ అయితే 2 చిన్న కొబ్బరికాయలు అయితే వేశారు. మనం అయితే ఇంకా బియ్యం తీసుకొని వెళ్తాం కదా, ఇంకా ఆ బియ్యం అయితే ఫస్ట్ మా మణికంఠ వాళ్ళతో మాత్రం 3 పిడుకులతో అయితే బియ్యం అయితే వేపించేసి ఇంకా అందరూ అయితే బియ్యం అయితే వేయాలి. ఆ మూట తల మీద పట్టుకొని కొండలు ఎక్కుతారు కదా, అందుకని చెప్పి అందరూ కొంచెం కొంచెం బియ్యమే వేస్తారనమాట. ఈ పిల్లలు పట్టుకొని ఎక్కడం కొంచెం కష్టంగానే ఉంటుందని చెప్పేసి కొంచెం కొంచెం ఎక్కువ మంది అయితే వేస్తూ ఉంటారు. ఇంకా అలా వేసిన తర్వాత ఇంకా గురుస్వామి ఉంటారు కదా, అతనే ఇడుములన్నీ కూడా కట్టి అతనే చెయ్యాలన్నమాట. మనకి ఎప్పుడు కూడా మాలు ఎవరు వేస్తారో వాళ్ళతోనే ఇడుములు కట్టించుకుంటే చాలా మంచిది. ఇంకా ఈ ఇడుములు కట్టేటప్పుడు ఫస్ట్ నుండి చూస్తున్నారు కదా, ఒక్కొక్కరికి అయితే విడుములు అయితే కట్టిస్తున్నారు అనమాట. ఫస్ట్ అయితే మా అన్నయ్య స్వామి వాళ్ళ పిల్లలకి వాళ్ళందరికీ కూడా కట్టారు. తర్వాత ఇంకా మాకైతే కట్టారు. ఇంకా చూస్తున్నారు కదా, ఆ మాల అదే బియ్యం వేస్తారని చెప్పాను కదా, ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బియ్యం అయితే కొంచెం కొంచెం అందరూ ఒక కాయిన్ వేసేసి పెడితే ఆ గురుస్వామి అయితే ఇలా అయితే కట్టేస్తారనమాట. ఇంకా మాకు అయిపోయిన తర్వాత మా మరిది స్వామికి అయితే అయ్యింది. మా మరిది స్వామికి అయిపోయిన తర్వాత ఇంకా అలా ఒక్కొక్కరికి ఇంకా తమ్ముడు స్వామికి ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోస్లో చూస్తే మీకే అర్థమై ఉంటుంది ఎవరెవరు మాల వేసుకున్నారో వాళ్ళందరిది కూడా విడుములు కట్టే ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో చూడండి. అందరికీ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఈ మాల వేసిన తర్వాత నుండి మా పాప మాల వేసిన తర్వాత నుండి నాకు అదేంటో తెలియదు, కానీ మా పాప ఫస్ట్ డే మాల వేసి ఇంట్లోపలికి వచ్చిన రోజు నాకైతే అసలు చాలా కళ్ళలో నీళ్ళు తిరిగేసాయి అన్నమాట. అసలు నాకు ఎందుకు పాపని టచ్ చేయగానే ఫస్ట్ మాల వేసుకొని బట్టలు వేసుకొని ఫస్ట్ డే ఇంటికి వచ్చినప్పుడు నా కళ్ళలో నీళ్ళైతే చాలా తిరిగాయి. నాకు ఎందుకు చూడగానే ఏడుపు వచ్చింది. అదేంటో తెలియదు, కానీ నాకు ఈ మధ్య అసలు ఇంట్లో దీపం పెట్టుకున్నా నాకెందుకో దేవుని చూస్తే కళ్ళలో నీళ్ళు ఊరుకునే తిరిగేస్తున్నాయి. టెంపుల్స్కి రీసెంట్గా మేము అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ అయ్యప్ప స్వామిని చూసాక కూడా నాకు అలానే అనిపించింది. అదేంటి అసలు నాకు ఏం తెలియకుండానే కళ్ళలో నీళ్ళు తిరిగేస్తున్నాయని చెప్పేసి లాస్ట్ టైం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం కదా, అక్కడైతే ఇంకా చెప్పనవసరమే లేదు. నాకైతే అసలు వెంకన్న స్వామిని చూడగానే అసలు ఏమైంది తెలియలేదు, అలా అయిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడైతే తమ్ముడికి అయితే విడుములు అయితే అవుతున్నాయి అన్నమాట. అందరివి విడుముల వీడియోస్ అనేవి నేనైతే ఈ లాంగ్ వీడియోలో అయితే యాడ్ చేశాను. నాకైతే ఈ విడుములు అయ్యాక కూడా నాకు విడుములు అయ్యేటప్పుడు కూడా చాలా కళ్ళలో నీళ్ళు తిరిగినట్టు అయితే అనిపించింది. అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టు శబరిమలెక్కు ఇరుముడి కట్టు అయ్యప్ప దీక్ష స్వామి దీక్ష అయ్యప్ప మాలే స్వామి మాలే ఇరుముడి పిడే శరణయ్యప్ప శరణయ్యప్ప జ్యోతియే శరణయ్యప్ప జ్యోతియే శరణయ్యప్ప శరణయ్యప్ప అభిషేక శరణయ్యప్ప జ్యోతియే శరణయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అన్నదాన ప్రభువే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అన్నదాన ప్రభువే అయ్యప్ప స్వామియే అన్నదాన ప్రభువే మార్గపురంలో మంచి మాతావే శరణయ్యప్ప మార్గపురంలో మంచి మాతావే శరణయ్యప్ప మార్గపురంలో మంచి మాతావే శరణయ్యప్ప కన్నుమోర మాగండి భగవానే శరణయ్యప్ప కన్నుమోర మాగండి భగవానే శరణయ్యప్ప సర్వ బాంధవనే శరణయ్యప్ప అనాథ రక్షకనే శరణయ్యప్ప అన్నదాన ప్రభువే శరణయ్యప్ప అయ్యప్ప శరణయ్యప్ప ఇంకా ఫైనల్గా విడుములు అయితే అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇంకా కాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం అయితే పెడుతూ ఉంటారు స్వాములకి. ఇంకా దండం పెట్టేసిన తర్వాత అక్కడే దుర్గాదేవి గుడి, శివాలయం అవన్నీ ఉంటాయి. ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసి ఇడుములు పెట్టేశారనమాట. ఇంకా వాళ్ళైతే మా స్వాములందరూ ఈరోజు బయట ఏదో బెక్స్ ఉందని చెప్పేసి అక్కడైతే చేస్తానన్నారు. ఇంకా మేము ఇంటికి వచ్చేసి లంచ్ చేసేసి 3:34 ఆ టైంలో అయితే ఇంకా వంటలు అయితే చేయడం స్టార్ట్ చేసాము. అంటే నైట్ టిఫిన్స్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి పులిహోర అవన్నీ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేసాము. నేను మా వదిన మా అక్క అయితే స్టార్ట్ చేసాము.
ఫస్ట్ అయితే చపాతీ అయితే ముద్ద అయితే కలిపేశారు. చపాతీ నైట్ తినేస్తే మార్నింగ్కి పులిహోర ఉంటుంది కదా ట్రైన్లో అని చెప్పేసి అలా అనుకున్నాము. ఇంకా సడన్గా మేమైతే ఈరోజు వడలు కూడా చేశాను. ఆల్రెడీ ఆ వీడియో పోస్ట్ చేశాను. ఇన్స్టెంట్గా రవ్వ వడలు అనమాట. ఇంకా మేమైతే వంట చేసిన దానికన్నా ఎక్కువ తిరుగుతున్నాం ఏంటని చెప్పి చూస్తున్నారా, అన్నీ అంటే ఎలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తున్నాం. అందుకని చెప్పి ఇంకా అటు ఇటు అందరం తిరుగుతున్నాం అనమాట. మేమైతే నైట్కి ఏం చేసామంటే ఆల్రెడీ ముందుగా అయితే కొంచెం పులిహోర అయితే చేసేసాము. కొంచెం చపాతీ, కొంచెం వడలు, కొంచెం పొటాటో కర్రీ అయితే చేసాము. అసలు ఆ వడల టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మేము ఈ వంటలన్నీ చేసేసుకొని ఇంకా సన్నిధానంకి అయితే తీసుకొని వెళ్ళిపోయాము. ఆల్రెడీ అంటే ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే ఇంటికైతే రారు కదా స్వాములు ఎవరును. ఇంకా మా పాపమాత అయితే అక్కడే ఉంది. మేము వెళ్ళేటప్పటికి స్నానం అన్నీ చేసేసి లాస్ట్కి అయితే హారతి అయితే ఇస్తున్నారు. ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత వాళ్ళైతే అంటే యాక్చువల్గా అక్కడే సన్నిధానం దగ్గరే నైట్ తినేసి బయలుదేరుతాను అన్నారు. కానీ ట్రైన్ టైం అయిపోతుంది, ట్రైన్లోకి వెళ్ళి తింటామని చెప్పేసి ఇంకా అక్కడ ఏం తినకుండా డైరెక్ట్గా హారతి అయితే ఇచ్చేసి క్యాబ్కి అయితే రెడీ అయిపోతున్నారనమాట. మాకైతే నిజంగా అసలు పాప వెళ్తుంది అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా లైఫ్లో నేను అసలు ఇంకా వెళ్ళగలను వెళ్ళలేను అనేది అయితే నాకు తెలియదు, కానీ మా పాపని మాత్రం అక్కడికైతే 18 మెట్లు ఎక్కిస్తున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. హ్యాపీ జర్నీ టు ఆల్.